హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం పిల్లలకి చాలా ఇష్టమైన రెడ్ సాస్ మ్యాకరోనీ చేయబోతున్నానండి. ఇది చాలా చిటికలో చేసేసుకోవచ్చు. రండి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని దాంట్లో వాటర్ బాగా వేడయ్యాక దాంట్లో మ్యాకరోనీ వేసేసుకుందాం. దాంట్లోనే కొంచెం ఆయిల్ ఇంకా ఉప్పు వేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మ్యాకరోనీ అంతా కూడా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇంకా దాంట్లోనే మనం నిమ్మరసం కూడా పిండుకుందామండి. ఆ నిమ్మరసం వల్ల ఏమవుతుందంటే మ్యాకరోనీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడే ఇవి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, మ్యాకరోనీ ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడిపోయింది కాబట్టి మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ మ్యాకరోనీ అంతా కూడా అతుక్కోకుండా చాలా పొడిగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాం రండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో బటర్ యాడ్ చేసుకుందామండి. దాంట్లోనే గార్లిక్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే బాయిల్ చేసుకున్న టొమాటో ప్యూరీని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో ఇలాగా ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెడ్ సాస్ కొంచెం థిక్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకున్నా అండి. ఎందుకంటే మ్యాకరోనీలో ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి టేస్ట్ చూసి మనం తగినంత వేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా థిక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మ్యాకరోనీని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా మ్యాకరోనీ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాక దాంట్లోనే టొమాటో కెచప్ వేసుకుందామండి. ఈ టొమాటో సాస్ వేయడం వల్ల ఏమంటుందంటే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట మనకి. చూసారా, భలే ఉంది కదండి, చూడడానికి తినడానికి ఇంకా చాలా బాగుంటుందండి. చూసారా, ఇలాగా బాగా అంతా కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా మనం నిమ్మరసం పిండేసుకుంటే మన యమ్మీ యమ్మీ రెడ్ సాస్ మ్యాకరోనీ చిటికలో రెడీ అయిపోతుందండి. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. రెస్టారెంట్ కన్నా ఇంట్లోనే ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా ఇది చాలా త్వరగా కూడా అయిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి రెసిపీ మీకు చిటికలో చేసి చూపించాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి ఈజీ హెల్దీ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తాను. మరి అంతవరకు బాయ్ మరి.